మనం చిన్నప్పటి నుండి వినే ఒక పెద్ద అబద్ధం, టైం వేస్ట్ చేయకండి, మంచిగా చదువుకోండి, లైఫ్ సెట్ అవుతుంది అంటుంటారు. నేను ఒక స్టోరీ చెప్తాను, నలుగురు యువకులది. వారి పేరు జాన్, జాక్, హ్యారీ మరియు క్రిస్. వీరి దారులు వేరు, కానీ వీళ్ళ స్టోరీ తర్వాత మనం లైఫ్ని చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. జాన్ అండ్ జాక్ వీళ్ళు ఎప్పుడు లైఫ్ ఈజ్ ఫర్ ఫన్ అనుకునేవారు. చదువు పక్కన పెట్టి తాగుతూ తిరుగుతూ టైంపాస్ చేశారు. హ్యారీ అండ్ క్రిస్ వీళ్ళు ఫ్యూచర్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకున్నారు. టాపర్స్గా నిలిచారు. ఇష్టమైన సినిమాలు, తిరుగుళ్ళు, చిన్న చిన్న సంతోషాలన్నీ త్యాగం చేసి పుస్తకాలే ప్రపంచం అనుకున్నారు. టైం ఎవరి కోసం ఆగదు. వీళ్ళకి 23 years వచ్చాయి. అదే టైంలో విధి తన ఆట మొదలుపెట్టింది. జాన్ అతని కేర్లెస్ లైఫ్ స్టైల్ వల్ల ఒక రాత్రి తాగి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోయాడు. అతను చచ్చిపోయేంత వరకు ఎంజాయ్ చేశాడు. జాక్ అదే లైఫ్ స్టైల్, కానీ జాన్ అంతా లక్ లేదు. ఆల్కహాల్ వల్ల ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి తినడానికి డబ్బులు లేక, చావలేక బతకలేక ప్రతి క్షణం నరకం చూస్తున్నాడు. ఇక్కడి వరకు స్టోరీ మనం రెగ్యులర్గా వినే మోరల్ లాగానే ఉంటుంది, కానీ నిజమైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. హ్యారీ బాగా చదివాడు, గోల్డ్ మెడల్ సాధించాడు, మంచి జాబ్ వచ్చింది, హ్యాపీగా సిటీకి బయలుదేరాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్లో హ్యారీ చనిపోయాడు. హ్యారీ తన లైఫ్లో సెట్ అయ్యే రోజు కోసం తన చిన్నతనాన్ని, కాలేజీలో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్స్ని సాక్రిఫైస్ చేశాడు. లైఫ్లో సెటిల్ అయ్యాడు అనుకునే లోపే లైఫే లేకుండా పోయింది. క్రిస్ కూడా బాగా చదివాడు. అతనికి హై పేయింగ్ జాబ్ వచ్చింది, ఇంటి పరిస్థితులను మార్చేశాడు, పేరెంట్స్కి ఇల్లు కట్టించాడు. హీ ఈస్ ద సక్సెస్ఫుల్ వన్ నౌ. మనం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్, ద మిరేజ్ ఆఫ్ లైఫ్. ఈ నలుగురిలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు? దీనికి ఒక ఆన్సర్ లేదు. యూనిఫామ్ సజెషన్ వర్కౌట్ అవ్వదు. బాగా చదివితే లైఫ్ సెట్ అనేది క్రిస్కి వర్కౌట్ అయింది, కానీ హ్యారీకి అవ్వలేదు. హ్యారీ తన బ్రతికినన్ని రోజులు ఫ్యూచర్ కోసం ప్రజెంట్ని ఎంజాయ్ చేయలేకపోయాడు, కానీ ఫ్యూచరే లేకుండా పోయింది. 10th తర్వాత సెట్ అవుతారు, ఇంటర్ తర్వాత సెట్, బీటెక్ తర్వాత సెట్, ఇలా చెప్పి మనల్ని పరిగెత్తిస్తూనే ఉంటారు. కానీ నిజం ఏంటంటే లైఫ్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక జర్నీ. లైఫ్లో సెటిల్ అవుతాం అనుకోవడం ఎడారిలో ఎండమావులను చూసి వాటర్ దొరికాయని భ్రమపడడం లాంటిది. లైఫ్లో ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్కి తగ్గ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. జాన్లా పనికిరాని వ్యసనాలతోటి లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. అలా అని హరిలా కేవలం రేపటి కోసం ఈరోజు సంతోషాన్ని పూర్తిగా వదిలేయొద్దు. చదువుకోండి, కష్టపడండి, కానీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ చేయండి. చైల్డ్హుడ్ని, మెమోరీస్ని సక్సెస్ పేరుతోటి సాక్రిఫైస్ చేసి తర్వాత రిగ్రెట్ అవ్వకండి, ఎందుకంటే గడిచిపోయిన క్షణాలు తిరిగి రావు.